పుదీనా, కొత్తిమీర, టమాటా, పల్లీలు, పచ్చిమిర్చి వేసి నేను పచ్చడి చేశాను. నేను ఎప్పుడూ అంటే కొత్తిమీర, టమాటా, పచ్చిమిర్చి, పల్లీలు వేసి విడివిడిగా చేసేదాన్ని. కానీ ఈసారి ట్రై చేసా, రెండూ కలిపి కొత్తిమీర, పుదీనా, టమాటా, పల్లీలు కలిపి చాలా బాగుంది. నేను కొంచెం పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకున్నాను, టేస్ట్కి బాగుంటుంది అనేసి. ఇంకా దీని రెసిపీ అయితే ఫస్ట్ మనం అవన్నీ ముక్కలు తీసుకొని కొంచెం ముక్కలుగా చేసుకొని తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా కొంచెం క్లీన్ చేసుకొని అది బాగా మగ్గించాలి. అంటే మనం అది సిమ్లో పెట్టి మగ్గిస్తుంటే వాటర్ చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఎందుకంటే టమాటాలు ఈ కొత్తిమీర, పుదీనా మనం దాన్ని వేపేటప్పుడు ఏమవుతుందంటే అది కొంచెం వాటరీ వస్తూనే ఉంటుంది. కొంచెం ఆయిల్ ముందే వేసుకుంటాము, ఆయిల్ వేసి కొంచెం మంచిగా వేపుతాము. అది వాటర్ వస్తూ ఉంటుంది కదా, ఆ వాటర్ ఇంకిపోయే వరకు మనం వేపుతూనే ఉండాలి. ఎందుకంటే ఆ పచ్చి స్మెల్ పోతేనే పచ్చడి టేస్టీగా ఉంటుంది. అలా వేపుతూ కొంచెంసేపు మనం దాన్ని బాగా కలుపుతూ బాగా మగ్గించేసి టమాటాలు కూడా బాగా మగ్గిపోవాలి. వాటర్ కంటెంట్ తగ్గిపోయింది, ఇంకా మంచిగా అన్నీ మగ్గిపోయాయి. తర్వాత దాన్ని ఆపేసి అది చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీలో వేయాలి, వేడిగా ఉన్నప్పుడు వేయకూడదు. అయితే దాన్ని మిక్సీలో తీసుకుంటాము. దానికి సరిపోయినంత కొంచెం చింతపండు తీసుకుంటాము. పల్లీలు కొంచెం ఆల్రెడీ నేను ఎక్కువ కంటెంట్ కొత్తిమీర, పుదీనా, టమాటా తీసుకున్నాను కాబట్టి కొంచెం పల్లీలు వేసుకున్నాను. తగినంత సాల్ట్ వేసుకుంటాము. ఒకవేళ సరిపోకపోతే మనం మిక్సీ వేసాక అది టేస్ట్ చూసుకోవచ్చు, అప్పుడు మళ్ళా కావాలంటే వేసుకోవచ్చు. నేను ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత దానికి పోపు రెడీ చేసి పోపు వేయాలి. కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, తర్వాత అందులో కరివేపాకు, ఎండుమిర్చి వేసుకున్న తర్వాత ఆల్రెడీ ఉన్న దాంట్లో పచ్చడిలో మనం ఈ పోపు వేసుకోవడమే.